ఓం గం గం గణపతియే నమః. హిందూ బంధువులారా, ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలియజేద్దామని అనుకుంటున్నాను. అదేంటంటే, ప్రథమ పూజనీయుడు అయిన వినాయకుని శ్లోకంలో మనం కొన్ని తప్పులు చదువుతున్నాం. అది కూడా వాటి భావం కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఆ తప్పు ఏంటంటే, శుక్లాంబరధరం శ్లోకంలో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతి అని చదివేస్తున్నాం. అది శుక్లాంబరధరం కాదు, శుక్ల అంబరధరం అంటే తెల్లని ఆకాశాన్ని ధరించినవాడా అని అర్థం. మిగతాదంతా కరెక్టే. అది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చదువుకుంటే సరిపోతుంది. ఈ శ్లోకానికి మనకు తెలిసిన భావం, శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించినవాడు, విష్ణుం అంటే విష్ణువు, శశివర్ణం తెల్లని శరీర ఛాయ గలవాడు, చతుర్భుజం 4 భుజాలు కలవాడు, ప్రసన్నవదనం ప్రసన్నమైన ముఖము కలవాడు, ధ్యానిస్తున్నాను సర్వ విఘ్నోపశాంతియే విఘ్నాలన్నీ తొలగడం కొరకు ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని భావం. సర్వ విఘ్నోపశాంతియే అంటే సర్వ విఘ్న ఉపశాంతియే, సర్వ విఘ్న ఉపశాంతియే దాని భావం. కానీ అది కాదు అసలైన భావం. శుక్లాంబరధరం, శుక్ల అంబరధరం, శుక్ల అంటే తెల్లని, అంబర అంటే ఆకాశం, ధరం అంటే ధరించినవాడు, తెల్లని ఆకాశాన్ని ధరించినవాడు అనగా సర్వాధికుడు, సర్వాన్ని ఆధీనంలో ఉంచుకున్నవాడు సర్వాధికుడు అని భావం. విష్ణు అంటే విశ్వం అంతా వ్యాపించినవాడు, శశివర్ణం అంటే చంద్రుని కాంతి కలవాడు, చంద్రుని వర్ణం కలవాడు కాదు. శశివర్ణం అంటే చంద్రుని కళలు కలవాడు, అంటే శుక్లపక్షం నుంచి కృష్ణపక్షానికి, కృష్ణపక్షం నుంచి శుక్లపక్షానికి చంద్రుని కళలు మారుతూ ఉంటే పెరుగుతూ తరుగుతూ అలాగా కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు అని అర్థం. చతుర్భుజం, చతుర్భుజం అంటే 4 భుజాలు కలవాడు అనే కాకుండా ఆ 4 భుజాలు ఏంటి? ఒకరోజు ఒక భుజం, అలాంటి 15 రోజులు అంటే పక్షం 2వ భుజం, అలాంటి 2 పక్షాలు అంటే 1 నెల 3వ భుజం, అలాంటి 12 నెలలు అంటే 24 పక్షాలు 1 సంవత్సరం 4వ భుజం. ప్రసన్నవదనం అంటే ప్రసన్నమైన ముఖం కలవాడు అనే కాకుండా గజములకు రాజు అయిన గజాసురుడు అసలు పేరు ప్రసన్నుడు. ఆయన ముఖాన్ని పొందేడు కాబట్టి గణేశుడికి ప్రసన్నవదనం అనే పేరు వచ్చింది. జాయేత్ అంటే ధ్యానించుచున్నాము. సర్వ విఘ్నోపశాంతయే, సర్వ విఘ్న ఉపశాంతయే విఘ్నాలని శాంతింపచేసే అయిన దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అని దాని భావం. ఇంకోటి, అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం తానాం ఏకదంతం ఉపాస్మి అని చదువుతున్నాము. అది అగజ ఆనన పద్మార్కం గజ ఆనన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతము పాస్మై. అనేకదంతం కాదు, అనేకదం తం భక్తానాం ఏకదంతము పాస్మై, ఏకదంతముపాస్మయే. అనేకదం అంటే అనేక సార్లు, తం అంటే మేము, భక్తానాం అంటే భక్తులమైన మేము, ఏకదంతం ఉపాస్మయే ఏకదంతుణ్ణి పూజిస్తున్నాము అని అర్థం. కాబట్టి ఇక్కడి నుంచి అనేక దంతం అనకముందు అనేకదం తం
భక్తానాం ఏకదంతముపాస్మయే. ఇప్పుడు ఈ శ్లోకం భావం పూర్తిగా మీకు చెప్తాను. అంటే ఇప్పుడు అగ అంటే కొండ అంటే హిమవంతుడికి, జ అంటే జన్మించిన, ఆనన అంటే పార్వతీదేవి యొక్క ముఖము, పద్మ అంటే తామర పువ్వు వలె, అర్కం సూర్యుడి తేజస్సుతో ప్రకాశిస్తుంది, గజానన మహార్నిశం ఆ గణపతి యొక్క ముఖము ఎల్లప్పుడూ చూస్తూ, అనేకదం తం భక్తానం ఏకదంతముపాస్మయే. అనేకదం అంటే అనేకసార్లు, తం అంటే మేము, భక్తానం అంటే నీ భక్తులము, ఏకదంతముపాస్మయే. ఏకదంతము ప్లస్ ఉపాస్మయే, ఏకదంతముపాస్మయే, ఏకదంతుడివి అయిన నిన్ను ప్రార్థిస్తున్నాము అని అర్థం. ఏ గణపతినైతే ఎల్లప్పుడూ చూస్తూ హిమవంతుడి కుమార్తె అయిన పార్వతీదేవి పద్మము వంటి ముఖము కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుందో ఆ గణపతిని, ఆ ఏకదంతుని అనేకసార్లు ప్రార్థిస్తున్నాను. ఇది దీని భావం. ఓం గం గణపతియే నమః.